నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవపేట ఆదం సత్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెల్లూరు పార్లమెంట్ నాయకుడు పొన్నపోయిన చెంచుకిషోర్ యాదవ్ జన్మదిన వేడుకలు ముంగర విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్ సంబరాలు చేసుకున్నారు. అనంతరం విద్యార్థులకు కేక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొన్నపోయిన చెంచుకిషోర్ యాదవ్ గ్రామాభివృద్ధికి చేపట్టిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం ఫ్లడ్ వచ్చి కన్నా నది పొర్లుకట్టలో తెగిపోయి కాజుకాల తెగిపోయి ఊర్ల మీద నీళ్లు పడి ముదిర్తిపాలెం అంధకారం అయిపోతే ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పట్టించుకోకపోయినా తన సొంత డబ్బులతో నిలువెత్తు నీళ్ళు కుతుకుల వరకు నీళ్లు ఉండేది. అంతలోతి నీళ్లలో ట్రాక్టర్లో ఆహార పొట్లాలు మంచినీరు సరఫరా చేసిన ఘనత కూడా మా కిషోర్ అన్నకే దక్కద్దని చెప్పనేసి చెప్పక మానదని కోరుకుంటున్నాం. మన పున్నూరు గ్రామం నుంచి ఇచ్చేసిన అతిరథ మహారథులకు మరియు మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏమంటే మన కిషోర్ అన్న జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 20 సంవత్సరాలుగా పున్నూరు గ్రామంలో సర్పంచ్గా ఉన్నారంటే ఆయన చేసే అభివృద్ధి ప్రతి ఒక్క పేదవాడికి నేనున్నానంటూ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నేను ఏదన్నా అవసరం వస్తే ప్రతి పని ఎలాంటి ఇబ్బందులున్నా అన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూ చేసే వ్యక్తి ఆయన ఇంకా ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఇంకొంచెం మంచి పదవులు ఆశించాలని కోరుకుంటూ ఈ అవకాశం. చెంచుకిషోర్ యాదవ్ గారి పుట్టినరోజు జరుపుకోవడం అందరూ సంతోషంగా ఉంది. మండల నాయకులంతా కలిసి అదేవిధంగా కిషోర్ అన్న ప్రతి గ్రామంలో అందరి నాయకులు కలుపుకుంటూ మంచి పనులు చేసుకుంటూ ఇదే విధంగా ఆ భగవంతుడు అన్నగారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి పొన్నపోయిన చెంచుకిషోర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందిరపేట మండలం జగదేవపేట ఉన్నత పాఠశాలలో కేక్ కట్ చేసి ఇక్కడ విద్యార్థులకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా మండల స్థాయి నాయకులు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చెంచుకిషోర్ అన్న గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి దేవదేవుల యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ఆ సింహాచలం నరసింహస్వామి యొక్క ఆశీస్సులు, మా గంగపట్టు చాముండేశ్వర దేవి యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబ సభ్యులకి, కిషోర్ అన్న గారికి ఎల్లవేళలా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, భవిష్యత్తులో ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పి, ఇంకా ఆయన ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలని చెప్పి ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు జరపడం జరిగింది. ఈరోజు చెంచుబాబు కిషోర్ అన్న గారు ఈరోజు నియోజకవర్గ మండలంలోనే కాదు, నియోజకవర్గ స్థాయిలోనే కాదు, జిల్లాలోనే అన్ని వర్గాల మన్ననలు పొందినటువంటి వ్యక్తి, ఒక బీసీ నేత, ఒక బీసీ ఆశాకిరణం, ఒక బీసీ ముద్దుబిడ్డ, ప్రతి ఒక్కరిని కొలుపుకొని పోయే ఒక సదుద్దేశంతో పార్టీకి క్రమశిక్షణగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరున్నాడంటే మా బీసీ సోదరుడైనటువంటి పొండుపైన చెంచుకిషోర్ బాబు గారు అని చెప్పక తప్పదు. ఈరోజు మన అందరి ముందు లేడు. కారణం అంటే ఈరోజు ముఖ్యమైన పార్టీ సమావేశాల్లో 2 రోజుల కిందట మనకు మంగళగిరిలో పార్టీ సమావేశాల్లో బిజీగా ఉన్నాడు అన్న ఏంటంటే ఎక్కువ ఆర్భాటాలు వద్దు, మనం సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు కిషోర్ అన్న ప్రతి ఒక్కరికి నియోజకవర్గ స్థాయిలో ఆయన సహాయార్థం అందించిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు మా బీసీ సోదరుడైనటువంటి మా అన్నగారు అయినటువంటి కిషోర్ అన్నగారు ఉన్నతమైన శిఖరాలు కూడా త్వరలో అధిరోహిస్తారని కూడా నేను ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా పెద్దలు, సోదరులు అందరికీ కూడా మీడియా మిత్రులకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కిషోర్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఘనంగా తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వర్గాల నాయకుడు, పేదల ఆశాజ్యోతి,
మన కొన్నుపోయిన చెంచు కిషోర్ అన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మన చెంచు కిషోర్ అన్న గురించిగా చెప్పాలంటే పేదల అంటే అతనికి అంత ఇష్టం. బడుగు బలహీన వర్గాలకి సేవ చేయడం అంటే ఆయనకు అంత ఇష్టం. ముఖ్యంగా చెప్పాలంటే వారి ఎదురు దంపతులు 10 సంవత్సరాలు కున్నూరు గ్రామంలో సర్పంచ్గా పనిచేస్తే ప్రతి సంక్రాంతికి వారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు కొన్నుపోయిన చెంచురామయ్య గారు, వారి తల్లి వత్సలమ్మ గారుల పేరు మీద ప్రతి సంక్రాంతికి 28 సంవత్సరాల నుంచి వారికి కడుపు నిండా అన్నం పెట్టి, వారికి బట్టలు పెట్టి, వారికి మనలాగే వాళ్ళు కూడా సంక్రాంతి జరుపుకోవాలన్న సదుద్దేశంతో వాళ్ళకి ప్రతి సంవత్సరం 28 సంవత్సరాల నుంచి వాళ్ళకు బట్టలు, ఆహారం పెట్టి అందిస్తూ చేస్తూ ఉన్నారు. అలాగే మా గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు జరిగితే మన ఇంట్లోనే కాదు వేడుకలు జరుపుకోవాల్సింది, ప్రతి ఇంట్లో వేడుకలు జరుపుకోవాలని చెప్పనేసి మూలపాడు, అంకమ్మ సత్రం, గిరిజన కాలనీలందరినీ తన ఇంటికి పిలిపించుకొని కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి దీపావళికి వారు కూడా టపాకాయలు కాల్చుకోవాలా, పేద పిల్లలు దీపావళి పండుగ జరుపుకోలేరు, మనలాగే వాళ్ళు కూడా దీపావళి పండుగ జరుపుకోవాలని చెప్పనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి అన్ని టపాకాయలు ప్యాక్ చేసి ఇళ్ళకు పిలిచి కడుపు నిండా అన్నం పెట్టి వారందరికీ ప్యాకెట్లు ఇచ్చే మంచి సదుద్దేశం గల నాయకుడు మా కిషోర్ అన్నని చెప్పక తప్పదు. మన మైపాడు రోడ్ నుంచి కున్నూరు గ్రామంలోకి 1 కిలోమీటర్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు గారంధకారమైన చీకటి శ్మశానం దాటిపోవాలి. తన సొంత నిధులతో ఈ గారంధకారం చీకట్లో చిరు వ్యాపారులైతేనేమి, కాలేజీ నుంచి దిగి నడిచిపోయే పిల్లలైతేనేమి శ్మశానం దాటి భయపడి పోలేన స్థితిలో ఉంటే 1,50,000 రూపాయలు పెట్టి వీధి దీపాలు వేసి 1 కిలోమీటర్ దూరం 1,50,000 రూపాయలు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి వీధి దీపాలు వేసిన ఘనత మా కిషోర్ అన్నకే దక్కుతుంది. కున్నూరు ఆర్చి తన సొంత నిధులతో, తన సొంత డబ్బులతో చేసిన ఘనత మా కిషోర్ అన్నకే దక్కుతుంది. అలాగే మా గ్రామంలో 10 సంవత్సరాలు సర్పంచ్గా ఉంటే గ్రావుల రోడ్లతో గుంతలమయంగా ఉన్న వీధులన్నిటినీ వాళ్ళ అన్న జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న సమయంలో మొత్తం సిమెంట్ రోడ్లు వేసి పూరి గుడిసెలు ఉన్న ఇల్లులన్నీ గవర్నమెంట్ సహకారంతో తన ఒక్కొక్క పేదవాడు నేను ఇల్లు కట్టుకోలేనంటే 20 బస్తాల సిమెంటు, 30 బస్తాల సిమెంటు, ఇటుక దోలిచ్చి వారందరికీ మిద్దులు కట్టించిన ఘనత కూడా మా కిషోర్ అన్నకే దక్కద్ది. అలాగే పొలాలకి దారి లేక, బళ్ళు బాక, ఒడ్లు తోలుకోలేక, దుక్కులు దున్నుకోలేక అల్లాడుతూ ఉంటే ప్రతి పొలంకి ఉత్తర పొలం డొంక, చెరువు డొంక, పులిమెట్ట డొంక, ఇలా డొంకలన్నీ ఏర్పాటు చేసి ప్రతి పొలానికి దారి ఏర్పాటు చేసిన ఘనత మా కిషోర్ అన్నకే దక్కద్ది. కున్నూరు గ్రామంలో ప్రతి వీధిలో చూడండి, అతని మంచితనం ఏంటంటే ప్రతి వీధిలో ఒక షెల్టర్ ఏర్పాటు చేసి అందరూ కూర్చునే విధంగా, మాట్లాడుకునే విధంగా చేసిన షెల్టర్లు కట్టించిన ఘనత కూడా మా కిషోర్ అన్నకే దక్కద్ది. ఈరోజు ఎక్కడ చూసినా కిషోర్ అన్న పనులే కనబడతాయి కున్నూరు గ్రామంలో. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం ప్రజలకు సేవ చేస్తూ ఇలాగే ఉండాలని మరోసారి కిషోర్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.